ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనేటువంటి స్లోగన్తో ఒక బస్సు యాత్రని ఏర్పాటు చేసి బస్సు యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బస్సు యాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లా ఎంటర్ అయిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న విజయవాడలో ఉన్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడికి కారణం ఏంటి, ఈ రాళ్ల దాడి చేసింది ఎవరు అంటూ రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు రాళ్ల దాడి నిజంగా జరిగిందా, లేదంటే సానుభూతి కోసమే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదన్నా ప్లాన్ చేశారా, లేదంటే అసలు బై మిస్టేక్ గజమాలకు ఉన్నటువంటి చీల గుచ్చుకొని ఆ గాయమైందా అనే అంశాలను ఒకసారి కనుక పరిశీలిస్తే అసలు ఒక రాయి 12 ప్రశ్నలు. రాయి తగిలింది అంటూ కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో 12 అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ అనుమానాలు ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఫస్ట్ది సీఎం కార్యక్రమం జరుగుతున్న ఆ ప్రాంతంలో ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఎందుకు లేదు. యాక్చువల్గా సీఎం కార్యక్రమం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో అసలు విద్యుత్ సరఫరా ఎందుకు లేదు. సీఎం కార్యక్రమం జరుగుతుంటే విద్యుత్ ఉండాలి కదా, ఎందుకు లేదు అనేది ఒక అనుమానంగా ఉంది. సాధారణంగా సీఎం కార్యక్రమం ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా ఉండకపోవడం అనేది జరగదు. అది అసలు సీఎం కార్యక్రమం ఒక చోట ఉంది అంటే అక్కడ అధికారులందరూ కూడా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు అయితేనేమి, అలాగే అన్ని రంగాలకు సంబంధించి కూడా ఏర్పాట్లను చూసుకునే పనిలో బిజీగా ఉంటారు. సో సీఎం కార్యక్రమం జరుగుతుంటే విద్యుత్ పోవడం ఏంటనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా కొంతమంది అభిప్రాయం ఉంది. ఎలక్ట్రిక్ ఏఈ డిఈ లైన్ మ్యాన్ ఏం చేస్తున్నారు? ఆ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి ఒక చోట పర్యటన చేస్తున్నారంటే అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు అన్నీ చూసుకునేటువంటి బాధ్యత ఆయా రంగాలకు సంబంధించినటువంటి అధికారుల మీద ఉంటుంది. సో నిన్న అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన చేస్తూ ఉంటే అక్కడ పర్యటన చేసే దారిలో కరెంటు పోవటం ఏంటి, అక్కడ డిఏ ఏఈ అలాగే లైన్మెన్ ఏం చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు అయితే సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది మొదటి అనుమానం. రెండవ ప్రశ్న ఏంటంటే, కరెంటు పోయినప్పుడు సీఎం బుల్లెట్ ప్రూఫ్ బస్సులోనే కూర్చొని ఉండాలి. ఇప్పుడు యాక్చువల్గా సీఎం స్థాయి వ్యక్తి మీద కొంచెం నిఘా ఉంటుంది. సో సీఎం స్థాయి వ్యక్తి ఏంటంటే పవర్ పోయినప్పుడు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే కూర్చొని ఉండాలి. కానీ సీఎం భద్రతను పర్యవేక్షించే సీఎంఎస్జీ సీఎం జగన్ను బస్సుపై నిల్చునేందుకు ఎందుకు అవకాశం ఇచ్చింది అంటూ అసలు కరెంటు పోయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని బుల్లెట్ ప్రూఫ్ కారులో లేదా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కూర్చోబెట్టాలి కదా. సీఎంఎస్జీ ఎందుకు అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని పైన ఉండేందుకు అనుమతి ఇచ్చింది అనేది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే, ఆ ప్రాంతంలో కరెంటు లేనప్పుడు ఫోకస్ లైట్లు ఆన్ చేసి పరిసర ప్రాంతాలను కవర్ చేయాలి, కానీ అలా జరగలేదు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తున్నటువంటి ప్రాంతంలో పవర్ లేనప్పుడు అక్కడ ఫోకస్ లైట్లను ఆన్ చేసి ఆ పరిసర ప్రాంతాలకు ఆ ఫోకస్ లైట్లను ఆ లైటింగ్ వెళ్ళేలా చూసుకోవాలి, కానీ అలా జరగలేదు. ఎందుకు అలా జరగలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొంతమంది సంధిస్తూ ఉన్నారు. ఇది మూడవ ప్రశ్న. ఇక నాలుగవ ప్రశ్నను గనక మనం చూసుకున్నట్లయితే, సీఎం ప్రచారంలో ఉన్నప్పుడు ఇన్నర్ కార్డన్, ఔటర్ కార్డన్
ఫెరీ బందోబస్తు ఉండాలి. కానీ ఆందోళనకారులు రాళ్ళు రువ్వుతుంటే వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎందుకు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? దాడి జరిగిన తరువాత ఎందుకు వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేదు? అసలు సీఎం ప్రచారంలో ఉన్నప్పుడు ఇన్నర్ కార్డన్, ఔటర్ కార్డన్, ఫెరీ బందోబస్త్ ఉండాలి కదా, వారంతా ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఉత్పన్నమవుతుంది. అసలు సీఎం మీద రాళ్ల దాడి జరుగుతుంటే వారు ఎందుకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు? సరే, దాడి జరిగింది, జరిగిన తరువాత వారు అసలు దాడి చేసిన వారిని ఎందుకు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేదు అనేది ఒక ప్రశ్నగా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఇది 4వ ప్రశ్న. ఇక 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే రూల్స్ ప్రకారం ఎస్బీ మరియు ఇంటెలిజెన్స్ సిబ్బంది సీఎం బస్ చుట్టూ ఉండాలి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించాలి. మరి ఆ సమయంలో వారంతా ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉంది. అసలు రూల్స్ ప్రకారంగా ఎస్బీ అలాగే ఇంటెలిజెన్స్ సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సీఎం వాహనం చుట్టూరు ఉండాలి. కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో వారిని గమనించలేదా? ఆ సమయంలో వారంతా ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నమవుతూ ఉంది. ఇది 5వ ప్రశ్న. నెక్స్ట్ 6వ ప్రశ్న కనుక మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలినప్పుడు సిఎంఎస్జి సిబ్బంది ఎందుకు వంగి ఉన్నారు? వాళ్ళంతా అడ్డుగోడగా రక్షణగా ఉండాలి కదా, ఎందుకు అలా జరగలేదు? అలాగే ఘటన జరిగినప్పుడు సిఎంపిఎస్ కేఎన్ఆర్ ఎందుకు ముందుకు వంగి ఉన్నారు? రాయి విసిరేందుకు ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉంది. తగిలినప్పుడు సిఎంఎస్జి సిబ్బంది ఎందుకు వంగి ఉన్నారు? అసలు వంగి ఉండడమే రాయి తగిలేందుకు ఒక సంకేతమా అనేటువంటి ప్రశ్న కూడా సోషల్ మీడియా వేదికగా ఉత్పన్నమవుతూ ఉంది. ఇది 6వ ప్రశ్న. నెక్స్ట్ 7వ ప్రశ్న ఏంటనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే పవర్ కట్ ఉన్నప్పుడు సీఎం చుట్టూ ట్రాన్స్పరెంట్ స్టోన్ గార్డులు ఉంచాలి, కానీ అక్కడ అలాంటిది ఏమీ లేదు. సీఎం పర్యటనలో ఉన్నప్పుడు అనుకోకుండా పవర్ కట్ ఉన్నప్పుడు సీఎం చుట్టూ ట్రాన్స్పరెంట్ స్టోన్ గార్డులు ఉండాలి, కానీ నిన్న పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది అంటూ కూడా మరో ప్రశ్న సోషల్ మీడియా వేదికగా ఉత్పన్నమవుతూ ఉంది. ఇది 7వ ప్రశ్న. 8వ ప్రశ్న ఏంటనేది మనం కనుక చూసుకున్నట్లయితే రాయి విసిరిన తరువాత సీఎం భద్రతా సిబ్బంది ఆయన్ని చుట్టుముట్టాలి. ఒకవేళ నిజంగా ఎవరన్నా అల్లరి మూకలు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కనుక రాయి విసిరుంటే రాయి విసిరిన తరువాత సీఎం భద్రతా సిబ్బంది ఆయన్ని చుట్టుముట్టాలి. అలాగే బుల్లెట్ ప్రూఫ్ షీట్లను తెరవాలి, కానీ అది చేయలేదు. ఇప్పుడు అల్లరి మూకలు నిజంగా రాయితో కొట్టి కనుక ఉంటే సీఎం భద్రతా సిబ్బంది రాయి విసిరిన తర్వాత బుల్లెట్ ప్రూఫ్ షీట్లను తెరవాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టాలి. కానీ ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతూ ఉంది. ఇది 8వ ప్రశ్న. 9వ ప్రశ్న ఏంటనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే రాయి విసిరిన తర్వాత సీఎంను వెంటనే బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మార్చాలి, కానీ అలా జరగలేదు. అక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి జరిగి ఉంటే వెంటనే రాయి విసిరిన తర్వాత సీఎంను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి సిబ్బంది మార్చాలి, కానీ అక్కడ జరగలేదు, అక్కడ పరిస్థితి లేదు అనేది మరో ప్రశ్నగా ఉత్పన్నమవుతూ ఉంది. ఇది 9వ ప్రశ్న. 10వ ప్రశ్న ఏంటనేది కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరిమైనా దాడి జరిగితే మనం మానవతా దృక్పథంతో వారి మీద లేకపోతే వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వారికి ఫస్ట్ ఎయిడ్ చేయించడం అలాంటివి చేస్తూ ఉంటాం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి జరిగిన రాయి తగిలిన తరువాత సీఎంను సురక్షితంగా ఆసుపత్రికి సురక్షిత ప్రాంతానికి తరలించాలి, కానీ అది కూడా చేయలేదు. ఇప్పుడు సాధారణంగా మానవతా దృక్పథంతో మన పక్కన ఎవరన్నా మనిషి ఉన్నా కానీ వారిని ఎవరన్నా గుర్తు తెలియని దుండగడు రాయితో గాయపరిచిన వారిని మనం హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం, లేదా ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం.
అలాంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న రాయితో దాడి జరిగిన తరువాత అసలు సీఎంను సురక్షితంగా ఆసుపత్రికి లేదా సురక్షిత ప్రాంతానికి తరలించాలి, కానీ అటువంటిదేమీ జరగలేదు అనేది 10వ ప్రశ్నగా ఉత్పన్నమవుతుంది. ఇది 10వ ప్రశ్న. 11వ ప్రశ్న ఏంటనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, రాయి విసిరిన తర్వాత అదే స్థలంలో చికిత్స అందించారు. అక్కడ ముఖ్యమంత్రి స్వయంగా టవల్తో రక్తాన్ని శుభ్రం చేస్తున్నారు. దానిని వీడియోగ్రాఫ్ చేసి బ్లూ మీడియా ప్రసారం చేసింది. అంటే ఇది కావాలనే ముందుగా ప్లాన్ చేసుకున్న సింపతి కోసం జరిగిందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఉత్పన్నమవుతూ ఉంది. 11వ ప్రశ్న కనుక మనం ఒకసారి గమనిస్తే, రాయి విసిరిన తరువాత అదే స్థలంలో చికిత్స అందించారు. అక్కడ ముఖ్యమంత్రి స్వయంగా టవల్తో రక్తాన్ని శుభ్రం చేస్తున్నారు. దీనిని వీడియోగ్రాఫ్ చేసి బ్లూ మీడియా ప్రసారం చేసింది. అంటే ఇది కావాలనే ముందుగా ప్లాన్ చేసుకున్న సింపతి కోసమే జరిగిన ఘటన అనేటిది ఇప్పుడు ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతూ ఉంది. ఇది 11వ ప్రశ్న. నెక్స్ట్ 12వ ప్రశ్న ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మేమంతా సిద్ధం అనేటువంటి బస్సు యాత్ర అనంతపురం జిల్లాకి ఎంటర్ అవగానే అక్కడ ఒక అగంతకుడు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పు విసిరేందుకు ప్రయత్నం చేశాడు. సో అనంతపురం రోడ్ షో జరిగినప్పుడు కొంతమంది అగంతకులు సీఎంపై చెప్పు విసిరారు. ఈ ఘటన తర్వాత కూడా భద్రతా సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఆల్రెడీ అనంతపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మీద ఒక అగంతకుడు చెప్పు విసరడంతో అప్పుడైనా సరే భద్రతా సిబ్బంది వాళ్ళు అంటే అసలు అప్పుడైనా సరే బాధ్యతగా వ్యవహరించాల్సింది. కానీ అదే ఘటన మళ్ళీ పునరావృతం, అంటే చెప్పుతో కాదు, ఈసారి రాళ్లతో ఒక అగంతకుడు దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి మీద. అంత దాడి జరుగుతున్న భద్రతా సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది 12వ ప్రశ్నగా ఉత్పన్నమవుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారి ఎడమ కన్ను మీద గాయమైంది. కొంతమంది ఏమో అగంతకుడు రాయి విసరడంతో ఈ గాయమైంది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, మరికొంతమంది ఏమో లేదు, గజమాల వేసే ప్రయత్నంలో గజమాలకు ఉన్నటువంటి చిన్న తీగ జగన్మోహన్ రెడ్డి గారికి గీసుకుంది అంటూ కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఏది ఏమైనప్పటికీ అగంతకుడు రాయితో దాడి చేశాడా, లేదంటే గజమాలకు ఉన్నటువంటి తీగ జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచిందా తెలియదు. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈ 12 ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అసలు అనంతపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద చెప్పులతో దాడి చేసినప్పటికీ ఎందుకు భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? దాడి జరిగినప్పుడు సీఎం భద్రతా సిబ్బంది ఎందుకు వంగి ఉన్నారు? అసలు సీఎం పర్యటనలో పవర్ కట్ అయితే వారు ఫోకస్ లైట్లను ఎందుకు ఆన్ చేసి పరిసర ప్రాంతాలకు వేయలేదు? ఇలా రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో వీటికి సమాధానం తెలియాలి అంటే మాత్రం అసలు నిజంగా సంఘటనా స్థలంలో ఏం జరిగిందనేది